ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన ముక్కోపి రాకుమారి అనే కథను విందాం. మనిషన్నాక కోపం సర్వసాధారణం. కానీ ఈ కథలోని యువరానికి కోపం కాస్త ఎక్కువే. రాజు తోల్చుకుంటే కొరడా దెబ్బలకు కొదువా అని రాకుమారికి కోపం వస్తే ఇంకేమైనా ఉందా? రాజ్యం మొత్తం అల్లాడిపోదు. మరి ఈ కథలో ముక్కోపి రాకుమారి ఏం చేసిందో విందామా? అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. అనగనగా మహోత్తమపురి అనే మహా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యానికి మహారాజు శ్రీ 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 ధర్మోదత్తుడు, మహారాణి శ్రీమతి చిద్విలాంబ. వీరికి పెళ్ళై 10 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. దీంతో రాజదంపతులు చెయ్యని పూజ లేదు, వెళ్ళని గుడి లేదు.
ఎంతోమంది సాధు పుంగవులను కలిశారు. వారు చెప్పిన యజ్ఞ యాగాదులు చేశారు, ఉపవాసాలు ఉన్నారు, దాన ధర్మాలు చేశారు. అయినా కూడా వారికి సంతాన భాగ్యం కలగలేదు. దీంతో రాజదంపతులకే కాదు, రాజ్యంలోని ప్రజలకు కూడా బాధగా ఉండేది. ఇదిలా ఉండగా ఒకసారి మహోత్తమపురి రాజ్యానికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ మహానుభావుడు భవిష్యత్తును చూసినట్టు చెప్తున్నాడని ఒక భటుడు మహారాజుకి సమాచారం తీసుకువచ్చాడు. దీంతో రాజదంపతులు కూడా ఆ సన్యాసిని కలవాలని భావించారు. తమ సంతానం గురించి ఆ మహానుభావుడు ఏదైనా శుభవార్త చెబుతాడేమోనని ఆశించారు. వెంటనే మహారాజు, మహామంత్రి, సన్యాసిని మేము కలువ కోరుతున్నాం, ఈ మేరకు ఏర్పాట్లు గావించండి అని అన్నాడు. చిత్తం మహారాజా, తప్పకుండా అన్నాడు మహామంత్రి యద్భావనుడు. మహారాజు మహారాణి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా ప్రజలు రాజదంపతులకు జయజయధ్వానాలు చేశారు. తమను కన్న బిడ్డల్లా చూసుకుని మహారాజు మహారాణిలపై పూలవర్షం కురిపించారు. అలా వారిని చూస్తూ ఆనంద పరవశురాలయ్యింది మహారాణి. కాసేపటి తర్వాత సన్యాసి ఉన్న మహావృక్షం వద్దకు చేరుకున్నారు ధర్మోదత్తుడు, చిద్విలాంబ. ఎంతో ప్రశాంత వదనంతో ధ్యానముద్రలో ఉన్న బాల సన్యాసిని చూసి వారు ముచ్చటపడ్డారు. మహారాజా, ఈ కుసుమ కోమాల బాలుడా సన్యాసి ఎంత ముచ్చటగా ఉన్నాడు అంది చిద్విలాంబ. అవును దేవి, పట్టుమని 25 ఏళ్ళు కూడా లేనట్టున్నాయి. పైవాడి అపార కరుణ ఈ బాల సన్యాసిపై ఉన్నట్లుంది అన్నాడు ధర్మోదత్తుడు. ఈలోగా మహారాజు మహారాణి వచ్చిన సందేశాన్ని బాల సన్యాసికి అందించాడు సైనికాధ్యక్షుడు సత్సంగుడు. కళ్ళు తెరవకుండానే చిరుమందహాసం చేశాడు బాల సన్యాసి. అతడి పేరు ఎవరికీ తెలియదు. అసలు అతడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళబోతున్నాడో కూడా ఎవరికీ తెలియదు. ఒక వేకువజామున చూసేసరికి చెట్టు కింద ధ్యానముద్రలో కనిపించాడు. అంతే. ఇక అప్పటినుంచి ప్రజలంతా అతడికి బ్రహ్మరథం పట్టారు. పూలు పళ్లను తీసుకువచ్చి సమర్పించేవారు. తమ కష్టాలను చెప్పుకుని స్వాంతన పొందేవారు. సన్యాసి కూడా వారికి భవిష్యత్తును చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు మహారాజు గారి రాక గురించి తెలియగానే బాల సన్యాసి మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా రాజదంపతులు వినమ్రంగా నమస్కరిస్తూ కనిపించారు. నమస్సులు మునీంద్ర, మీరు మా రాజ్యానికి రావడం మా అదృష్టం. మీకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు కదా అని అడిగాడు ధర్మోదత్తుడు. మా మందిరానికి విచ్చేసి మమ్మల్ని పావనం చేయండి మహాత్మా అనంది మహారాణి చిద్విలాంబ. నమస్సులు మహారాజా. వందనాలు మహారాణి. మీ రాజ్యం సుభిక్షంగా ఉంది. మరో 20-30 ఏళ్ల వరకు కరువు, కాటకాలు, అధిక వర్షపాతాలు లేవు. వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండుతాయి. శత్రురాజులెవ్వరూ మీపై యుద్ధం ప్రకటించరు. సామంతరాజులు మీకు సర్వదా రుణపడి ఉంటారు. ఇవి కాక మీ మనసులో ఇంకేమైనా సందేహాలున్నాయా అని అడిగాడు బాల సన్యాసి. మహానుభావ, మా రాజ్య భవిష్యత్తును గురించి మంచి మాటలు చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశారు. కృతజ్ఞతలు. అయితే మాదో చిన్న విన్నపం అంటూ ఆగాడు మహారాజు. నాకు తెలుసు మహారాజా, సంతానం గురించే కదా. వచ్చే ఏడాదిలోపు మీ ఇంట్లో మహాలక్ష్మి పిలుస్తుంది అన్నాడు బాలసన్యాసి. ఆడపిల్ల పుడుతుందా? నిజంగానా? ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి అంటూ మహారాణి ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడున్న వారంతా సంతోషంతో పొంగిపోయారు. బాల సన్యాసికి నమస్కరించి అక్కడి నుంచి కదిలారు రాజదంపతులు. కొన్ని రోజుల అనంతరం ఓ అర్ధరాత్రి వేళ బాల సన్యాసి ఆ రాజ్యం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ విషయం మహారాజు తెలిసి బాధపడ్డాడు. కానీ
అంతటి మహానుభావులను తమ రాజ్యంలోనే ఆగిపోమని చెప్పడం స్వార్థం తప్ప మరేదీ కాదని అనుకున్నాడు రాజు. ఇదే విషయం మహారాణితో చెప్పసాగాడు. మన అదృష్టం అండి, ఆ మహానుభావుడు మన రాజ్యానికి వచ్చాడండి అని అంటున్న మహారాణికి ఒక్కసారిగా వికారంగా అనిపించింది. మహారాజా, నా కళ్ళు తిరుగుతున్నాయి అంటూనే ఆమె కింద పడిపోసాగింది. టక్కున మహారాజు ఆమెను పట్టుకుని శయన మందిరంలో హంసతూలికా తల్పంపై పడుకోబెట్టాడు. ఈలోగా చిలికత్తెలు రాజవైద్యుడికి కబురు చేశారు. మహారాణిని పరిశీలించిన రాజవైద్యుడు, మహారాజా, శుభవార్త, మహారాణి గర్భం దాల్చారు. త్వరలో మన రాజ్యంలోకి బుల్లి రాకుమారి రాబోతోంది అంటూ తీయని వార్తను చెప్పాడు. అంతే, అందరూ ఆనందపరవశులయ్యారు. మహారాజు వెంటనే తన మెడలోని ముత్యాల హారాన్ని తీసి రాజవైద్యుడికి ఆనందంగా అందించాడు. మహాప్రసాదం అంటూ రాజవైద్యుడు అక్కడి నుంచి కదులుతూ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చిలికత్తెలకు వివరించి చెప్పాడు. అప్పుడే మహారాణి కళ్ళు తెరిచి చూసింది. మహారాణి, మీరు గర్భం దాల్చారు. ఆ బాల సన్యాసి చెప్పిన మాట నిజమే అంటూ మహారాజు హుషారుగా మహారాణికి చెప్పాడు. మహారాణి సంతోషంతో ఉప్పొంగిపోయింది. బాల సన్యాసికి మనసులోనే నమ్మస్సులు తెలుపుకుని పూజామందిరంలో దేవుడికి వందనాలు సమర్పించింది. ఇక అప్పటినుంచి మహారాణిని అపురూపంగా చూసుకోసాగారు అందరూ. ఆమె కాలిని కింద పెట్టనీయకుండా అన్నీ అందించసాగారు. ఆమెను పుట్టింటికి కూడా పంపకుండా మహారాజు తన వద్దే ఉండమని కోరాడు. అలా నెలలు నిండసాగాయి. మహారాణి ఒక శుభముహూర్తాన ఆడపిల్లకు జన్మనిచ్చింది. చందమామను పోలిన అందంతో, అపురూప సౌందర్యంతో పుట్టిన ఆ పాపను చూసి మహారాజు మహదానంద పరవశుడయ్యాడు. మహారాణి ఆనందంతో పొంగిపోయింది. ఆ చిన్నారికి అలకనంద అని నామకరణం చేశారు. అలకనంద పుట్టినప్పటి నుంచి మహారాజు దంపతులు ఆ చిన్నారితోనే ఎక్కువగా గడిపేవారు. అసలే లేక పుట్టిన పాప, ఆపై రాకుమారి, ఇంకేమైనా ఉందా? ఆమె ఆడిందే ఆట, పాడిందే పాటగా రోజులు సాగాయి. అలకనంద 5 ఏళ్ల వయసుకు వచ్చింది. ఆమె చెప్పింది ఎవరన్నా వినకపోయినా, అడిగింది ఇవ్వకపోయినా అలకనందకు విపరీతమైన కోపం వచ్చేది. తమ గారాల పట్టి కోపంతో బొంగుమూతి పెడితే రాజదంపతులు మురిపెంగా చూసేవారు. క్షణాల్లో ఆమె అడిగింది చేసేవారు. కానీ అదే భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగా మారుతుందని వారు ఊహించలేదు. అలా అలకనందకు యుక్త వయసు వచ్చింది. ఒకరోజు అలకనంద తన గదిలోని వస్తువులన్నిటినీ చెల్లాచెదురుగా పారవేయసాగింది. ఎవ్వరి మాట వినడం లేదు. దీంతో చెలికత్తెలు మహారాణికి ఈ విషయం తెలియజేశారు. అప్పుడు చిద్విలాంబ స్వయంగా కూతురి మందిరానికి వచ్చింది. ఏమైంది తల్లి, ఎందుకు నీకు కోపం వచ్చింది? ఎవరిపైన నీ ఆగ్రహం చెప్పు అంటూ ప్రేమగా అడిగింది. నేను అడవిలో వేటకు వెళ్తారంటే వెళ్ళకూడదని అంటోంది నా చెలికత్తె. ఆమెపైనే నా కోపం అంది అలకనంద. వేటకు వెళ్తావా? ఎందుకమ్మా అంటూ దగ్గరికి రాబోయింది చిద్విలాంబ. ఇదిగో, నువ్వు కూడా వద్దని వారిస్తున్నావు, అందుకే నాకు కోపం అంటూ చేతికొచ్చిన వస్తువులన్నీ విసరసాగింది. ఆగాగు, ఇప్పుడేం చేయమంటావో చెప్పు తల్లి అంది చిద్విలాంబ కూతురి కోపాన్ని తట్టుకోలేక. నన్ను వారించే తెలిగెత్త చేతులను తెగ నరకాలి, ఇదే ఆమెకు శిక్ష అంది అలకనంద. అంతే, ఆ మాటకు అక్కడున్న వారంతా బిత్తరపోయారు. మహారాణి నిశ్రేష్ఠురాలయ్యింది. అలకనందా, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఇంత చిన్నదానికే చేతులు నరికేయాలా? ఆమె కూడా ఒక మనిషిని గుర్తించు. నీ దగ్గర పనిచేస్తోంది కదా అని బానిసలా చూడకు, తప్పు అంటూ హితబోత చేయబోయింది తల్లి చిద్విలాంబ. ఓ, నా మాటకే ఎదురు చెప్తారా? అయితే నేను ఈ రాజ్యంలో ఉండను, ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మా నాన్నగారికి సందేశం ఇవ్వండి, నేను ఇప్పుడే ఆయన్ని చూడాలి అంటూ భటులకు సూచించింది అలకనంద. విషయం మహారాజు వరకు వెళ్ళింది. కూతురి కోపం సంగతి తెలిసిన మహారాజు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. చెలికత్త చేతులను నరికిస్తానని కూతురికి నచ్చజెప్పాడు. అప్పటికి గాని అలకనంద అలక తీరలేదు.
ఆ రాత్రి తోటలో విహరిస్తున్న మహారాజు వద్దకు మహారాణి వెళ్ళింది. మహారాజా, మన కుమార్తె ప్రవర్తన నన్ను కలవరపెడుతోంది. మాటిమాటికి అలకలు, కోపాలు. మనింట్లో అంటే పర్వాలేదు, రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్ళవలసిన అమ్మాయి ఇలా ఉంటే ఎలా చెప్పండి? నాకు చాలా దిగులుగా ఉంది అంటూ వాపోయింది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చిద్విలాంబ. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటోంది. మొన్న నాకు కబురు పంపింది. ఏదో రాజ్య కార్యకలాపాల్లో ఉండి రాలేకపోయాను. అంతదానికే కోపం తెచ్చుకుని నా రాజఖడ్గాన్ని ఏనుగుతో తొక్కించి ముక్కలు చేయించింది. నీకు తెలుసుగా, ఆ ఖడ్గం తరతరాలుగా మా వంశీకులకు వస్తోందని. ఇదే విషయాన్ని యువరానికి చెప్తే నేను పిలిచినప్పుడు రానందుకు దండన అని మహామంత్రి సైనికాధ్యక్షుడి ముందే అంటోంది. అందరి ముందు నా పరువు ఏం కావాలి అని బాధపడ్డాడు మహారాజు. హతవిధి, నిన్న కూరలో ఉప్పు ఎక్కువైందని వంటవాడితో కిలో ఉప్పు బలవంతంగా తినిపించింది. మొన్న తోటలో పువ్వేదో వాడిపోయిందని తోటమాలిని పనిలోంచి తీసేసింది. చెలికత్త సమయానికి రాలేదని ఆమెను రాజమందిరిలో నుంచి వెలివేసింది. తాను కనిపించిన వంగి నమస్కరించలేదని భటుడిని చీకటి గుహలో వేయించింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. వింజామర్లు సరిగ్గా పనిచేయట్లేదని పనివారికి కొరడా దెబ్బలు కొట్టించింది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకలలు అంటూ మహారాణి తల పట్టుకుంది. ఇవాళ చూశారుగా ఎంత రచ చేసిందో. ఆడపిల్ల మరీ ఇలా మంకుపడుతూ ఉంటే ఎలా? పెళ్లి సంగతి తర్వాత ముందు మన రాజ్యాన్ని ఎలా పాలిస్తుంది? యువరాణి అంటే ఎంత సహనం, ఓర్పు ఉండాలి. ఆడపిల్లలకు సహజంగా ఉండే ఏ లక్షణమూ లేదంటే నమ్మండి. ఇన్నేళ్లు సంతానం లేదని బాధపడ్డాం. ఇప్పుడు ఇలాంటి సంతానం ఉందేంటానని బాధపడుతున్నాం. అంతే తేడా అంటూ మహారాణి కన్నీటి పర్యంతమైంది. అలా రోజులు గడవసాగాయి. ఒకరోజు రాకుమారి రాజ్యంలో విహరించసాగింది. ఆమె పల్లకీలో వెళ్తుండగా కొందరు చిన్నారులు ఆడుకుంటూ పల్లకీకి అడ్డు వచ్చారు. దీంతో పల్లకిని బోయివాళ్లు ఒక్క క్షణం నిలిపివేశారు. అంతే, అలకనందుకి కోపం వచ్చేసింది. నా పల్లకి నాపేద ధైర్యం ఎవరికి వచ్చింది అంటూ పల్లకిలో నుంచి బయటకు చూసింది. ఎదురుగా భయంగా వణుకుతూ కొందరు చిన్నారులు కనిపించారు. భటులారా, వెంటనే వీరిని బంధించి మన చెరసాలలో వేయండి అని ఆజ్ఞాపించింది రాకుమారి. ఈలోగా చిన్నారుల తల్లిదండ్రులు అక్కడికి పరుగున చేరుకున్నారు. అమ్మా రాకుమారి, మా పిల్లల్ని క్షమించు, ఏదో తెలియక మీ పల్లకీకి అడ్డు వచ్చారు అంటూ ఎంతగానో ప్రాధేయపడ్డారు. కానీ రాకుమారి మాత్రం వినలేదు. దీంతో చేసేదేమీ లేక భటులు చిన్నారులను జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మహాసైన్యాధ్యక్షుడు సత్సంగుడు వెంటనే రాజుకు జరిగిందంతా విశదీకరించాడు. దీంతో మహారాజు తలపట్టు కూర్చున్నాడు. ముందుగా చిన్నారులను విడుదల చేసి వారికి లెక్కకు మించిన కానుకలనిచ్చి వారి ఇళ్లలో దిగబెట్టమని భటులకు ఆజ్ఞాపించాడు. ఈలోగా రాకుమారి ముక్కోపి అని, ఆమె ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరూ ఎదురు రాకూడదని, ఆమెతో ఎవరూ మాట్లాడవద్దని అలకనంద గురించి రాజ్యమంతా వార్త గుప్పుమంది. ఇటు రాజమందిరంలోనూ చాలామంది చెలికత్తెలు అలకనంద కోపాన్ని భరించలేక ఉద్యోగాలను వదిలేసి వెళ్ళిపోసాగారు. భటులైతే బ్రతుకు జీవుడా అని దినమొక యుగముగా కాలం వెళ్లదీయసాగారు. మహామంత్రి, రాజగురువు, సైనికాధ్యక్షుడు కూడా అలకనంద కోపానికి బలికాసాగారు. దీంతో అందరికీ అలకనంద అంటే అభిమానం పోయి అయిష్టం పెరగసాగింది. ఒకసారి మహారాణి చిద్విలాంబ, అలకనంద కలిసి రాజ్యంలోని అత్యంత విశిష్టమైన దేవాలయానికి దర్శనార్థమై వెళ్లారు. అక్కడ అలకనందను చూసిన జనమంతా చెవులు కొరుక్కోసాగారు. ముక్కోపి అని,
రాకుమారి అన్న పొగరని ఏదేదో అనుకోసాగారు. ఇదంతా అలకనంద చెవిలో పడింది. అంతే, ఆమెకు కోపం వచ్చేసింది. భటులారా, వెంటనే ఈ చిత్తవాగుడు వాగుతున్న మహిళల నాలికలను తెగ నరకండి అంటూ ఆజ్ఞాపించింది. ఆలయంలో ఈ రక్తపాతం అవసరమా? పద ముందు మన రాజభవనానికి వెళదాం అని మహారాణి ఎంత చెప్పినా అలకనంద మాత్రం వినలేదు. దీంతో అక్కడున్న మహిళలంతా భయపడిపోయారు. ఒక్కసారిగా అందరూ ప్రాణభయంతో పరుగులు తీయసాగారు. తొక్కిసలాట జరిగి పిల్లలంతా చెల్లాచెదిరైపోయారు. ఏడుపులు పెడబొబ్బలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైనికాధ్యక్షుడు శతవిధాలా ప్రయత్నించాడు. ముందుగా మహారాణి యువరాణిని అక్కడి నుంచి రాజమందిరానికి తరలించారు. ఆ తర్వాత ప్రజలను శాంతింపజేశాడు. అలా ఆ రోజు గండం తప్పింది. మహారాజా, ఇవాళ ఏం జరిగిందో చూశారుగా. మీ ముద్దుల కూతురి మూర్ఖమైన కోపం ఎంతటి దారుణానికి దారితీసిందో. పాపం, అన్యాయంగా 2 తొక్కిసలాట్లో బలయ్యారు. ఈ కోపం తగ్గే మార్గమే లేదా? ఏదన్నా చెయ్యాలి మహారాజా. చేతులు కాలాయి, ఇప్పుడు ఆకులు పట్టుకుని లాభం లేదు. కానీ భవిష్యత్తును తలుచుకుంటేనే భయంగా ఉంది అంటూ కన్నీటి పర్యంతమైంది చిద్విలాంబ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను దేవి. మహామంత్రి, సైనికాధ్యక్షుడు, రాజగురువుతో కూడా సంభాషించాను. రాకుమారి కోపం తగ్గాలంటే ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కావటం లేదు అన్నాడు మహారాజు బాధగా. రాకుమారి అంటే ప్రజల్లో అయిష్టత పెరిగిపోతోంది. రేపటి రోజు ఆమె ఈ రాజ్యాన్ని ఏలుతుందంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఈ కోపిష్టి రాకుమారి మాకు వద్దు అంటూ తిరుగుబాటు చేస్తే పరిస్థితి ఏంటి? భవిష్యత్తును తలుచుకుని మహారాణి భయభ్రాంతులకు గురయింది. నువ్వు చెప్పేది నిజమే మహారాణి, ఇప్పుడేం చేద్దాం అన్నాడు మహారాజు. మనకు ఆడపిల్ల పుడుతుందని, మన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని భవిష్యత్తును చెప్పిన ఆ బాల సన్యాసి ఎక్కడున్నాడో కనిపెట్టండి. బహుశా ఆయనే మనకు మార్గాన్ని చూపిస్తాడని నాకు అనిపిస్తోంది అంది మహారాణి. మీరు అన్నది నిజమే మహారాణి. వెంటనే ఆ బాల సన్యాసి జాడ కనిపెట్టమని సైనికాధ్యక్షుల వారిని ఆదేశిస్తాను. ఆయనే మనకు ఏదైనా మార్గం చూపగలరు అన్నాడు మహారాజు. ఆ తరువాత అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు మహారాజు. తన కూతురి ముక్కోపితనానికి మందు తప్పకుండా ఆ బాల సన్యాసే ఇవ్వగలడని, వెంటనే అతను ఎక్కడున్నా తమకు తెలియజేయమని ఆదేశించాడు. మహారాజు ఆజ్ఞ మేరకు వందలాది సైనికులు దేశ నలుమూలలకు వెళ్లి బాల సన్యాసి కోసం వెదకసాగారు. అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి. కానీ బాల సన్యాసి జాడ మాత్రం తెలియలేదు. ఈలోగా ముకోపి రాకుమారి తనకు కోపం వచ్చినప్పుడల్లా అందరినీ కఠినంగా శిక్షిస్తూ బాధించసాగింది. క్రమేపీ ఆమెకు ఎదురుపడేందుకే మనుషులు జడవసాగారు. రాకుమారితో ఆడుకునేందుకు, సరదాగా కబుర్లు చెప్పుకునేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయడం లేదు. రాజ్యంలో కాసేపు హాయిగా విహరిద్దామంటే రాకుమారి వస్తుందన్న వార్త విని ఎవరూ ఇళ్లలోంచి బయటకు కూడా రావడం లేదు. దీంతో ఆమె ఒంటరి అయిపోయింది. తన కోపం వల్ల అందరూ తనకు దూరం అవుతున్నారని ఆమెకు అర్థమైంది. కానీ కోపం ఎలా తగ్గించుకోవాలో మాత్రం ఆమెకు తెలియలేదు. ఇదిలా ఉండగా ఓ రోజు సభ జరుగుతుండగా మహారాజు వద్దకు పరిగెత్తుకుంటూ ఒక భటుడు వచ్చాడు. మహారాజా, మహారాజా, మనం వెతుకుతున్న బాల సన్యాసి స్వయంగా మన రాజ్యానికే విచ్చేశారట. ఆయన ప్రస్తుతం మన రాజ్యానికి ఎడమవైపు ఉన్న ఈషికారణ్యంలో యోగముద్రలో ఉన్నారట. ప్రజలు తండోపతండాలుగా ఆయన దర్శనార్థం వెళ్తున్నారు అంటూ తీయని కబురు చెప్పాడు. వెంటనే మహారాజు, భళా సైనిక భళా, ఎంతటి ఆనందకర వార్తను మోసుకొచ్చావు, అందుకో ఈ స్వర్ణ హస్తభూషణం అంటూ తన చేతికున్న బంగారు ఆభరణాన్ని తీసి భటుడికి అందించాడు. దీంతో భటుడు పరమానంద భరితుడై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహామంత్రి, విన్నారుగా, ఇక మన ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి. ఇప్పుడే, ఈ క్షణమే నేను ఆ బాల సన్యాసిని చూడవలెను అంటూ ఆదేశించాడు మహారాజు. హుటాహుటిన ఏర్పాట్లు జరిగాయి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే
చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఈ వార్త మహారాణికి చేరవేయబడింది. ఆమె ఆనందానికి అవధులే లేవు. ఆగా మేఘాలపై మహారాజు దంపతులు బాల సన్యాసిని కలిసేందుకు అరణ్యానికి బయలుదేరారు. వారితో పాటు సైనికాధ్యక్షుడు, మహామంత్రి కూడా ఉన్నారు. మహారాణి, మహారాజు సన్యాసి వద్దకు వెళ్ళి నమస్కరించారు. సన్యాసి కళ్ళు మూసుకుని చిరునవ్వు నవ్వారు. ఆ తరువాత మెల్లిగా కళ్ళు తెరిచారు. మహాపురుష, మీకోసం మేము దేశమంతా గాలించాం. మీతో మాకు అత్యవసరంగా పనిపడింది అంటూ జరిగిన విషయమంతా చెప్పబోయాడు మహారాజు. మహారాజా, నాకు అంతా తెలుసు. మీ రాజ్యం సుభిక్షంగా ఉంది. మీకున్న సమస్యల్లా మీ కుమార్తె అలకనందనే కదా అన్నాడు సన్యాసి. అవును మహానుభావ, ఆమె కోపంతో అందరినీ శత్రువులుగా మార్చుకుంటోంది. ఆమె ప్రవర్తనలో మార్పు రావాలంటే, కోపం తగ్గి శాంతమూర్తి కావాలంటే ఏమి చేయాలో తెలియజేయగలరు అని వినమ్రంగా కోరింది చిద్విలాంబ. అమ్మా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. మీరు బాల్యంలో చూపిన మితిమీరిన గారాభం వల్లనే మీ అమ్మాయి ఇలా తయారైంది. నేను రాజకుమారుని, అందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే శాసనం అన్నట్లు తయారైంది. ఆమె అనుకున్నది వెంటనే దక్కకపోతే కోపం నశాళానికి ఎక్కుతోంది, అంతే కదా అన్నాడు సన్యాసి రాజదంపతుల ముఖాలను పరిశీలిస్తూ. అవును స్వామి, దీనికి ఏదైనా పరిష్కార మార్గం సెలవీయండి, మాపై దయ ఉంచి అని కోరాడు మహారాజు. ముందుగా మండలం పాటు అంటే 40 రోజుల పాటు యువరాణి మౌనవ్రతం పాటించాలి. ఈ 40 రోజులు అమ్మవారి ఖడ్గమాలను పారాయణం చేయాలి. ఉదయం సాయంత్రం చన్నీటి స్నానం చేసి ఒంటిపూట భోజనం చేసి ఈ పారాయణ చేయాలి. ఇలా చేయగలిగితే మీ అమ్మాయిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ తరువాత ఆమెను యువరాణిగా పట్టాభిషేకం చేయించండి. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత ఆమెను వెతుక్కుంటూ ఓ యువరాజు వస్తాడు. అతడితోనే ఆమెకు కళ్యాణం జరుగుతుంది అన్నాడు సన్యాసి. నిజంగా మా అమ్మాయిలో మార్పు వస్తుందా మహానుభావ? మీ నోటి చెలువ వల్లే వస్తే అంతకన్నా మాకు ఇంకేం వద్దు అంటూ రాజదంపతులు సన్యాసికి సాష్టాంగ నమస్కారాలు అర్పించారు. రాజమందిరానికి చేరుకున్న మహారాజు, మహారాణి కూతురిని పిలిపించారు. అమ్మా, నా తర్వాత ఈ రాజ్యం నీ సొంతం. నీకు పట్టాభిషేకం చేయాలని యోచిస్తున్నాం. అయితే నీ ముక్కోపితనంతో నువ్వు ఇచ్చే కఠినమైన శిక్షల వల్ల ప్రజలు నువ్వంటే సుముఖత చూపడం లేదు. కాబట్టి నువ్వు మారాలి. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ కోపం తగ్గాలి. ఇప్పటికే నీ దగ్గర పనిచేయడానికి చెలికెత్తలు బెదిరిపోయి ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు మానేశారు కూడా. భటులైతే రాజ్యం వదిలి పారిపోయారు. నీ ప్రవర్తన మార్చుకుంటే నీకు, మాకు, ఈ రాజ్యానికి కూడా మంచిది అంది మహారాణి కూతురి తలను నిమురుతూ. అమ్మా, నాకు అర్థమయ్యింది. నా కోపం వల్ల ఎంతమంది బలయ్యారో. కిం కర్తవ్యం సెలవివ్వండి. ఇప్పటికే నా కోపం వల్ల నా మిత్రులకు ఎంతోమందికి దూరమయ్యాను. ఇక అవ్వలేను అంటూ కన్నీరు కార్చింది యువరాణి. సన్యాసి చెప్పిందంతా కూతురికి వివరించారు రాజదంపతులు. ఆ మరుసటి రోజు నుంచే యువరాణి ఖడ్గమాల పారాయణం మొదలుపెట్టింది. మౌనవ్రతంతో పాటు ఉపవాస దీక్షకు పూనుకుని ఎంతో నిష్టగా దుర్గాదేవికి పూజలు చేయడం ప్రారంభించింది. ఆమెలో నిజంగానే మార్పు రాసాగింది. ఓసారి పూజా సామాగ్రి తీసుకొస్తున్న చిలికత్తె పొరపాటున ఆ సామాగ్రినంతా కింద పారేసింది. అయినా యువరాణి కోపగించుకోలేదు. పైగా యువరాణి స్వయంగా ఆ సామాగ్రినంతా పైకి తీసిచ్చింది. మరోమారు యువరాణి వెళ్తున్న మార్గంలో 2 భటులు ఏదో మాట్లాడుకుంటూ పరధ్యానంలో అదే మార్గంలో వచ్చి యువరాణి ఎదుట నిలిచారు. యువరాణి కోపంతో తమకు ఏ శిక్ష వేస్తుందోనని భయంతో వణికిపోయారు. కానీ యువరాణి వారిని ఏమీ అనలేదు సరికదా. తానే పక్కకి తప్పుకొని వారికి త్రోవ ఇచ్చింది. అలా పలు సంఘటనలు జరిగాయి. యువరాణి కూడా తన కోపమే తన శత్రువున్న విషయం తెలిసి వచ్చింది. తనకెంతో ఇష్టమైన
చెలికత్తెలు కూడా తన కోపానికి బలైన సంగతి గుర్తొచ్చినప్పుడల్లా ఆమె తనను తాను నిందించుకునేది. నిత్యం దైవ ఆరాధనలో గడుపుతూ ధ్యానం చేయడం కూడా ప్రారంభించింది యువరాణి. అనతి కాలంలోనే ఆమెలో చాలా మార్పు కనిపించింది. మెల్లిమెల్లిగా ఆమె పూర్తిగా మారిపోయింది. సన్యాసి చెప్పిన గడువు ముగిసిపోయింది. అమ్మా అమ్మా అంటూ పరుగు పరుగున యువరాణి మహారాణి వద్దకు వచ్చింది. అబ్బా, ఎన్ని రోజులైన తల్లి నీ తీయటి స్వరం వినక అంటూ చిద్విలాంబ కూతురిని ప్రేమగా ఆలింగనం చేసుకుంది. నీ గొంతు వింటుంటే అమృతగానం చేసినట్లు ఉంది తల్లి అంటూ మహారాజు కూతురిని దగ్గరికి తీసుకున్నాడు. ఏమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఏదైనా మార్పు వచ్చినట్లు అనిపిస్తోందా అని అడిగారు రాజదంపతులు. జీవితమే మారిపోయినట్లు ఉంది తండ్రి గారు. ఇన్ని రోజులు ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నన్ను మన్నించండి. మిమ్మల్ని, మన రాజ్య ప్రజలను ఎంతగానో బాధపెట్టాను అంటూ తలదించుకుంది యువరాణి. అలా అనకు తల్లి, ఇందులో నీ తప్పు ఎంత ఉందో మా తప్పు అంతే ఉంది. సరే, ఇప్పుడంతా ఎందుకు గాని వచ్చే వారమే నీకు పట్టాభిషేకం. సిద్ధంగా ఉండండి మహారాణి గారు అన్నాడు నవ్వుతూ మహారాజు. ఈ వారం రోజుల్లో యువరాణి రాజ్యమంతా కలేదిరిగింది. తాను మారినట్టు ప్రజలకు తెలియజేసింది. రాజ్య ప్రజలతో మమేకమై వారి కష్టనష్టాలను స్వయంగా తెలుసుకుంది. చిన్నారులతో కలిసి హాయిగా ఆడుకుంది. అందరితో నవ్వుతూ నవ్విస్తూ కలిసిపోయింది. దీంతో ఆమెకు ఎంతో ఇష్టమైన చెలికత్తెలు మళ్ళీ ఆమె మందిరంలో పనికి చేరారు. అలకనంద ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. అనుకున్నట్టుగానే ఒక శుభముహూర్తాన అలకనందను ఆ రాజ్యపు మహారాణిగా పట్టాభిషిక్తురాల్ని చేశారు. అలకనందాదేవికి జైహో అంటూ ప్రజలు ఆనంద నినాదాలు చేశారు. సన్యాసి చెప్పినట్టుగానే అనతి కాలంలోనే ఒక యువరాజు అలకనందను మెచ్చి ఆమెను వివాహం చేసుకోవడానికి వచ్చాడు. అలా అలకనంద వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కథ సమాప్తం. నేస్తాలు, విన్నారుగా ఈ కథను. కోపం వల్ల ఎన్ని అనర్థాలో. అందుకే పెద్దలన్నారు, తన కోపమే తన శత్రువు అని. అందుకే కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం, ఉపాసన చేయండి. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.